అండ్ హైపర్ ఆది గారి మీద అభి గారి దృష్టి ఎలా పడింది? అయి ఒకసారి నాకు ఫేస్బుక్లో మెసేజ్ పెట్టాడు అది. నేను ఒక షార్ట్ ఫిల్మ్ చేశానన్నా చూడండి అని చెప్తే, నేను ఆ రోజు టైం ఉండి చూస్తే బాగుంది అని చెప్పి కమెంట్ పెట్టా. గుడ్, విల్ మీట్ అండ్ వర్క్ టుగెదర్ సమ్ టైమ్ అని చెప్పేసి పెట్టా. వచ్చేసాడు మనోడు అన్నపూర్ణ స్టూడియోస్కి వచ్చేసి, అన్న ఆ రోజు పెట్టారు మీరు మెసేజ్ కదా అంటే, ఓకే అంటే అలా వచ్చాడు. సరే రోజు వచ్చి అన్న అబ్జర్వేషన్ కోసం వచ్చి చూస్తానన్న అంటే ఓకే అన్నాము. మేము ప్రాక్టీస్ చేసుకుంటున్నప్పుడు డోర్ బయట ఉండి కక్క నవ్వేవాడు మేము వేసే జోకులకి. అరే మేము నిజంగా అంత జోకులు వేసామా, ఈడంతా నవ్వుతున్నాడు లేకపోతే ఈడు యాక్టింగ్ చేస్తున్నాడా అని డౌట్ వచ్చేది. నవ్వు విచిత్రంగా ఉంటుంది ఇది మాకు కొంచెం మోటివేషన్గా కూడా ఉండేది. ఓకే నవ్వుతున్నాడంటే జడ్జెస్ కూడా నవ్వుతారులే అన్నట్టుగా. సరే అయితే లోపల వచ్చి రూమ్లో కూర్చోమను, బయట నుంచి ఎందుకు లోపలికి వచ్చి కూర్చోమని అంటే రూమ్లోకి వచ్చి కూర్చున్నాడు. సో అలా మేము చేస్తున్నప్పుడు అన్న ఇక్కడ ఇది పడితే బాగుంటుందన్న, ఇక్కడ ఇది పడితే బాగుంటుందన్న అంటే ఒక పని చేయి, ఒక పేపర్ మీద రాసుకొని వచ్చేసి మన దాంట్లో మధ్యలో ఇంక్లూడ్ చేద్దామని చెప్పేసి అలా చేశాం. సో అలా పేపర్ మీద రాసుకొని వచ్చి కూర్చునేవాడు. అలా స్టేజ్ బై స్టేజ్ వెళ్తూ మొత్తం స్కిట్ అది నువ్వు రాసిపెట్టు, నాకు ఆఫీస్లో ప్రాజెక్ట్స్ బిజీగా ఉన్నాయి, సో నువ్వు మొత్తం స్కిట్ రాసిపెట్టు, నేను ఒకసారి చూసి ఫైనల్ చేస్తా అంటే సరే అన్న అని చెప్పి ఫైనల్ మొత్తం రాసిస్తా. ఓకే ఇందులో మార్చాల్సింది ఏం లేదు, ఇలాగే చేసేద్దామని చెప్పి ఆ స్టేజ్కి వచ్చేసాడు అది. సో అలా కంటిన్యూ అయింది. అలా అది ఆ కెపబిలిటీ వచ్చేసింది, ఒక టీమ్ లీడర్గా చేసే స్టాండర్డ్ వచ్చేసింది. కాబట్టి దెన్ వెన్ ద డైరెక్టర్స్ ఆస్క్డ్ మీ డైరెక్షన్ టీమ్ లీడర్ చేద్దాం అనుకుంటున్నాం అంటే ఎస్ ఓకే 100% ఓకే అని చెప్పి. నా టీంలో ఇప్పుడు నవీన్ని, రాముని, తేజాన్ని వాళ్ళని తీసుకెళ్ళి టీమ్ లీడర్ చేస్తామన్నా కూడా ఐ విల్ బి వెరీ హ్యాపీ. ఎందుకంటే నా టీంలోంచి బయటకు వచ్చిన ఒక ఆర్టిస్ట్ బాగుపడాలి తప్ప చెడిపోవద్దు. ఇప్పుడు నవీన్కి మీరు 8 రోజులు మీరు జబర్దస్త్కు కేటాయించండి, మిగతా రోజులు మీరు వెళ్ళండి, నాకు రాదు సోషలైజింగ్, మీరు వెళ్ళి సినిమాలో కానీ టీవీలో కానీ ఆఫర్స్ సీరియల్స్లో కానీ ఏదన్నా ఒకటి వర్క్ చేసుకుంటూ ఉండండి, ఖాళీగా కూర్చోవద్దు, లేజీగా ఉండొద్దు అని చెప్పేసి చెప్తా ఉంటాను. ఇప్పుడు మీ టీంలో చేసిన హైపరాది గారు ఒక సెక్షన్ ఆఫ్ ఆడియన్స్ ఆయన కోసమే జబర్దస్త్ చూసే, ఒక సెక్షన్ కాదు ఆల్ సెక్షన్స్ నిజంగా చెప్పాలంటే. ఎందుకంటే పంచెస్ ఆది ఈజ్ ఎక్స్పర్ట్. సో మ్యాక్సిమం వ్యూవర్స్లో మ్యాక్సిమం పీపుల్ వాచ్ ఫర్ ఆది. మీరేమన్నా క్రెడిట్ తీసుకోవడానికి ఇష్టపడతారా? దట్ అంటే నేను కనుక్కున్నాను అని అలా ఏమన్నా? లేదండి, అంటే ఒక డైమండ్ ఉంటే డైమండ్ తీసుకొచ్చి షాప్లో పెట్టినంత మాత్రాన తయారు చేసింది మర్చెంట్ కాదు. ఆ డైమండ్కి ఉన్న క్వాలిటీ అది, కాకపోతే కొంచెం పాలిష్ చేసి దాన్ని అక్కడ పెట్టాం కాబట్టి మనం తీసుకొచ్చామని ఒక పేరు తప్ప ఇన్బిల్ట్ టాలెంట్ లేకపోతే ఎంతమందిని తీసుకొచ్చి మనం అక్కడ పెట్టినా కూడా అది వర్త్ కాదు. సో ఆయనకు ఆదికి ఉంది టాలెంట్ కాబట్టి ఆ టాలెంట్తోనే ఇంకా కంటిన్యూ అవుతున్నాడు తప్ప నేను తీసుకొచ్చి అక్కడ పెట్టాడంటే అట్లేం లేదు, అది తప్పది. సో నేను ఒక రూట్ చూపించాను, ఒక స్కిట్ రాయడం ఎలా అనేది ఒక పద్ధతి నా దగ్గర ఉన్నప్పుడు నేర్చుకున్నాడు తప్ప నువ్వు ఇలా చెయ్యి అలా చెయ్యి ఇవన్నీ అంతలేదు. ఓకే. అండ్ ఎప్పుడైనా సరే ఈ వెన్నుపోట్లు ఈ మాటలు వస్తూ ఉంటాయి కదా స్కిట్స్ లో, ఏంటి దాని వెనక? అది ఆదియే రాస్తాడు స్కిట్, అవి ఆది రాసిన స్కిట్ లోనే ఉంటాయి. ఈవెన్ మా టీంలో చేస్తున్నప్పుడు కూడా ఆది మన ఇద్దరు కాంబినేషన్ లో స్కిట్ అడుగుతున్నారు డైరెక్టర్స్, ఏదన్నా అనుకోని రా అంటే ఆయనే రాసుకుని వస్తాడు, వెన్నుపోటు అన్ని ఆదియే రాస్తాడు తప్ప మా టీం సైడ్ నుంచి మేము ఎప్పుడు వేసింది లేదు. ఎందుకంటే వీ డోంట్ ఫీల్ ఇట్, అది ఫన్ కోసమే అంటాడు అది కూడా తప్ప అట్లా నిజంగా అది వెన్నుపోటు కాదు. అది యాక్చువల్గా మా ఇంట్లో తమ్ముడు ఉన్నాడు, వాడికి రేపు ఒక ఆపర్చునిటీ వచ్చింది, నేను పంపానా, ఇది అంతే తప్ప మన టీంలో ఒక లాజికల్ పాయింట్. చాలామందికి క్వశ్చన్ ఎందుకు వస్తుందో నాకు ఫస్ట్ అది అర్థం కాలేదు. అంటే మీకు ఏదైనా ఫీలింగ్ ఉందా, ఆది పైకి వచ్చాడు, మీరు ఆది మీ మంచి పంచులు వేస్తూ కామెడీలు ఎక్కువ స్టేజ్కి వెళ్ళిపోయాడు, మీకు ఏదైనా ఈగో ప్రాబ్లం వస్తుందా అంటే నాకు అసలు ఆ క్వశ్చన్ ఎందుకు వస్తుందో ఫస్ట్ అర్థం కాలేదు. బట్ ఒకవేళ ఆ క్వశ్చన్ వచ్చినప్పుడు కూడా నేనేమంటానంటే, బయట నుంచి వచ్చిన ఆది అనుకుందాం, ఆది బయట నుంచి వస్తే ఆది కాస్త పేరు వస్తే ఆ పేరు అలాగే ఉంటుంది కదా. అప్పుడు ఆది అభి ఇద్దరు ఒక టీం నుంచి వచ్చిన వాళ్ళు, లేకపోతే ఆది అభి ఇద్దరు గురు శిష్యులు అనే పేరైతే రాదు కదా. ఐ టేక్ ఇట్ ఈస్ ఇన్ అ పాజిటివ్ వే.
ఇప్పుడు ఆది నా టీం నుంచి వచ్చి టీం లీడర్ అయ్యాడు కాబట్టి నన్ను ఒక గురువుగా భావిస్తున్నాడు, నాకు ఒక స్టాండర్డ్ వచ్చింది, నాకు ఒక పేరు వచ్చింది అనేది హ్యాపీగా ఫీల్ అవుతాను. అంతే తప్ప ఆడెందుకు పైకి వచ్చాడరా ఎందుకు వస్తుంది ఆ డౌట్, అసలు ఆ క్వశ్చన్ ఎందుకు వస్తుందో అర్థం కాదు నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్. లియో ఎంటర్టైన్మెంట్ ఈ ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. Please subscribe to Leo Entertainment. Please subscribe to Leo Entertainment YouTube channel. Subscribe Leo Entertainment channel. Leo Entertainment. Please subscribe this channel. Please subscribe to Leo Entertainment. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.